ఫార్ములా ఈ కార్ రేస్ లో కాసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు కేటీఆర్. ఇప్పటికే కోకాపట్టు నివాసం నుంచి బయలుదేరారు. కోర్టులో విచారణకు హాజరైన తర్వాత నర్సంపేటకు వెళ్తారు కేటీఆర్. కేటీఆర్ పై ఛార్జ్షీట్ లో పలు ఆరోపణలు చేసింది ఏసీబీ. కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఫార్ములా ఈ సీజన్ 10 ను నిర్వహించేలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ప్రభుత్వం తరపున సంతకం చేసే అధికారం లేకపోయినా A2 ద్వారా 2022 జనవరి 17న లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం జరిగేలా చురుకుగా వ్యవహరించారని పేర్కొంది. 2023 సెప్టెంబర్ 27న HMDA రూపొందించిన నోట్ ఫైల్ ను ఆమోదించారంది. ఆర్థిక శాఖ, న్యాయశాఖ, చీఫ్ సెక్రటరీ, మంత్రివర్గంతో జరగాల్సిన తప్పనిసరి సంప్రదింపులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని అభియోగం మోపింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో కాసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు కేటీఆర్. ఇప్పటికే కోకాపేట నివాసం నుంచి బయలుదేరారు. కోర్టులో విచారణకు హాజరైన తర్వాత నర్సంపేటకు వెళ్తారు కేటీఆర్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం మనం చూస్తున్నాం నాంపల్లి కోర్టుకు కేటీఆర్ చేరుకున్నాడు. లోపలికి వెళ్తున్నాడు. ఏసీబీ కోర్టు లోపలికి ఇప్పటికే అతని వెంబడి కాన్వాయ్ వచ్చినప్పటికీ మిగతా వాహనాలను అన్నిటిని కూడా గేటు బయటనే ఉంచారు. కేవలం కేటీఆర్ కి సంబంధించిన వెహికల్ ఒక్కటి మాత్రమే లోపలికి అలో చేయడం జరిగింది. మనం చూస్తున్నాం కేటీఆర్ కి సంబంధించిన వాహనం మనకు ఎదురుగా కనబడుతుంది. వాహనంలో కేటీఆర్ ఉన్నాడు. అతనితో పాటు లీగల్ కి సంబంధించిన టీం కూడా ఉంది. ఇవాళ ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏసీబీ. దీనికి సంబంధించిన ట్రయల్ ఇవాళ నుండి ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి మొదటి ట్రయల్లో ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో దాదాపు 5గురిని నిందితులుగా చేర్చింది కాబట్టి 5గురు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో కేటీఆర్ తో పాటుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏకి సంబంధించిన మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఇంకా కిరణ్ కుమార్ ఉన్నారు ఈ కేసులో, స్పోర్ట్స్ కి సంబంధించిన అతను కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. వీళ్లతో పాటుగా ఎఫ్ఈఓకి సంబంధించిన ప్రతినిధి అల్బర్టో మాత్రం విచారణకు హాజరు కావడం లేదనేది తెలుస్తుంది. అతని తరఫున అతని లీగల్ టీం హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఎదురుగా మనం చూస్తున్నాం కేటీఆర్ ప్రస్తుతం లోపలికి వెళ్తున్నాడు. ఏసీబీ కోర్టు లోపలికి ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూస్తున్న వాహనం దగ్గర ప్రస్తుతం అయితే కేటీఆర్ కనబడుతున్నారు. అతనితో పాటు దానికి సంబంధించిన లీగల్ టీం ప్రస్తుతం అక్కడ ఉంది. కొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కూడా అక్కడ నిలబడ్డారు. లోపలికి అయితే మరికొద్ది సేపట్లో కోర్టు హాల్ లోపలికి వెళ్లబోతున్నారు. ఛార్జ్ షీట్ దాఖలుకు సందర్భంగా జరగబోతున్న ట్రయల్ కాబట్టి ఇవాళ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కేటీఆర్ నాంపల్లి కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన దాంట్లో ఏసీబీ విచారణ మొత్తం కూడా పూర్తి చేసిన తర్వాత మార్చి 23న ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని మే 14న కోర్టు స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత జూలై 31న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ కేసులో పేర్కొన్న 5గురు నిందితులకు సమన్లు జారీ చేయడం జరిగింది. ఆ సమన్లను స్వీకరించిన కేటీఆర్ తో పాటు మిగతా నిందితులు కోర్టుకు హాజరవుతామని కూడా చెప్పడం జరిగింది. కేవలం ఎఫ్ఈఓకి సంబంధించిన ప్రతినిధి మినహాయింపు చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా కోర్టుకు హాజరవుతామని చెప్పారు. అలాగే నిన్న కేటీఆర్ కూడా ప్రకటించారు ఇవాళ విచారణకు తాను హాజరవుతున్నానని కూడా నిన్న ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 9 గంటల ప్రాంతంలో నార్సింగిలోని తన ఇంటి నుండి బయలుదేరిన కేటీఆర్ నేరుగా ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు అయితే చేరుకున్నారు. లోపల ఏసీబీ కోర్టుకు సంబంధించిన ప్రక్రియ 10:20 మధ్యలో ప్రారంభం కాబోతుంది. అలాగే ఈ రోజు వీళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు 4 ఎవరైతే విచారణకు హాజరయ్యారో వాళ్ళు తమ వ్యక్తిగత పూచులను అంటే పర్సనల్ బాండ్లని వాళ్ళు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో అరెస్టులు అనేది ఏది జరగలేదు కాబట్టి నేరుగా కోర్టులోనే విచారణకు హాజరవుతున్నారు కాబట్టి పర్సనల్ బాండ్స్ అనేది ఖచ్చితంగా కోర్టులో వీళ్ళందరూ కూడా సమర్పించాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి కూడా కేటీఆర్ కి సంబంధించిన లీగల్ టీం ఇప్పటికే సిద్ధం చేసి ఉంచింది. ఒకరి షూరిటీతో పాటుగా పర్సనల్ బాండ్ అనేది ఇవాళ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఒకవైపు చేయించడం జరిగింది. మరొక వైపు ఏసీబీ మాత్రం ఈ మొత్తం కేసుకు సంబంధించిన దాంట్లో పూర్తిస్థాయి విచారణ జరిపించింది. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏసీబీ ఇందులో ప్రభుత్వానికి
దాదాపు అంటే అందులోనూ హెచ్ఎండిఏకి సంబంధించిన దాంట్లోనే 75 కోట్ల రూపాయలకు పైగా కూడా నష్టం వాటిల్లింది. ఫార్ములా ఈ రేస్ కేసు నిర్వహణ వల్ల హెచ్ఎండిఏకి లాభం రాకపోగా నష్టం ఎక్కువగా వచ్చిందంటూ కూడా ఛార్జ్ షీట్ లో ఏసీబీ అధికారులు పేర్కొనడం జరిగింది. ఓవరాల్ గా అంటే ఇటు పన్నుకు సంబంధించినవి చూసినా, అలాగే వీళ్ళు ఎఫ్ఈఓకి డాలర్ల రూపంలో నగదు చెల్లింపులు జరిపినప్పుడు ఏదైతే ట్యాక్స్ ఉంటుందో అది ఈ మొత్తం కలిపితే దాదాపు 160 కోట్ల రూపాయల వరకు కూడా హెచ్ఎండిఏకి నష్టం కలిగిందంటూ కూడా ఛార్జ్ షీట్ లో ఏసీబీ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నింటిని కూడా క్రోడీకరించింది. వాటినన్నింటినీ ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అదంతా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొనింది. కాబట్టి ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ కి సంబంధించిన దాంట్లోనే కోర్టులో విచారణ జరగబోతుంది. మరికొద్ది సేపట్లో కోర్టు లోపలికి వెళ్ళబోతున్నారు, అంటే హాల్ లోపలికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటుగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే కిరణ్ కుమార్ ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్నాడు, ఇతను కూడా రావడం జరిగింది. కేవలం ఎఫ్ఈఓకి సంబంధించిన ప్రతినిధి అల్బర్ట్ ఒక్కడు మాత్రమే రాలేదు. మిగతా 4 నిందితులు అయితే కోర్టులో హాజరయ్యారు. కాబట్టి మరికొద్ది సేపట్లో ట్రయల్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి దాంట్లో విచారణకు మాత్రం హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.